మంచి అలవాట్లు భక్తిభావం పెంపొందించే విధంగా మహనీయుల జీవిత చరిత్రను యువతరానికి తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉందని వజ్రాల రామలింగాచారి అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం జరిగిన పలు కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన వారోత్సవాల సందర్భంగా 3వ రోజు గాంధీ మహాత్మునికి కస్తూర్బా గాంధీలకు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఆశ్రమ వాసులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆశ్రమ సూపర్వైజర్గా నూతన బాధ్యతలు స్వీకరించిన కె నాగలక్ష్మి మాట్లాడుతూ గాంధీ ఆశ్రమానికి తన వంతు సేవా సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, కుర్రా వెంకటేశ్వరరావు, పొదిలి రాఘవయ్య శాస్త్రి, కాటేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆనాటి త్యాగమూర్తుల ఫలం. ఆ మహనీయులు చేసిన త్యాగాలు, సేవా నిరతి భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఇది. అనేక దేశాల యొక్క సంస్కృతి సేవాభావాలను పరిశీలించి దాదాపు 2.5 సంవత్సరాల పైగా 300 మంది కమిటీలతో ఏర్పాటు చేశాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మహనీయులు ఆనాడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ పుస్తకాన్ని, గ్రంథాన్ని అంకితం చేశారు. భారతదేశ ప్రజలు సుస్థిరమైనటువంటి శాంతి భద్రతతో, సుఖ సౌఖ్యాలతో, సమానత్వంతో, ప్రాణ భయం లేకుండా స్వేచ్ఛగా తమ జీవితాలు నిండుగా జరిపేయడానికి అవకాశం కల్పించింది రాజ్యాంగం. గాంధీ ఆశ్రమం స్థాపించి 20 సంవత్సరాలైంది. వారు ఎంతో సేవాభావంతో ఎంతో ఇదిగా చేస్తున్నారు. ధర్మదాతలు ఇంకా సహాయం చేయాలి. నేను కూడా సేవ చేయాలని వచ్చాను. సూపర్వైజర్గా ఇవాళ నుంచి చేస్తున్నాను. అందరూ దీవించాలండి. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్లో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.